తన ఇంటిపై జరిగిన దాడికి ప్రధాన సూత్రధారి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మంత్రి పెమ్మసానిపై పలు ఆరోపణలు చేశారు. తన ఇంటిపై దాడికి ముందు 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామని పెమ్మసాని అన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో చట్టం పవరేంటో పెమ్మసానికి రుచి చూపిస్తామని అంబటి రాంబాబు అన్నారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడిలో దోషులను అరెస్టు చేసే వరకు పార్టీ ఆయనకు అండగా ఉంటుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మోదుగుల వేణుగోపాల్రెడ్డి, బలసాని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నా ఇంటి మీద దాడి చేసి అవమానపరచటమే కాదు, ప్రాణాపాయ స్థితికి కూడా నా కుటుంబాన్ని తీసుకువెళ్ళింది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. దీనిలో ప్రధానంగా చెప్పాలనుకున్న చాలా మంది ఉన్నారు, అది వేరే విషయం. లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు భర్త వచ్చారు, అది వేరే విషయం. కానీ దీనికి ప్రధాన సూత్రధారి గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని. కొన్ని గంటల్లో నా ఇంటి మీద దాడి జరిగిద్దని సందర్భంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో ఏం మాట్లాడాడు? 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాను అని చెప్పాడంటే కుట్రకు అక్కడే కదా ఆజ్యం పడింది. ఆయన అన్న తర్వాత మీటింగులు వేసుకొని నా ఇంటి మీద దాడి. ఎలా తప్పుకుంటావు పెమ్మసాని చంద్రశేఖర్ గారు? మీరు బాగా క్యాష్ ఉంటే తప్పుకుంటారు అనుకుంటున్నారా? నాకు మీరు సినిమా చూపించారు, మీకు భారతదేశంలో చట్టాలు ఎలా ఉంటాయో చూపిస్తా. రాబోయే కాలంలో గుర్తుపెట్టుకో పెమ్మసాని చంద్రశేఖర్. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, అమెరికాలో లక్షల కోట్లు సంపాదించవచ్చు, ఇక్కడికి వచ్చి డబ్బు ఉపయోగించి పార్లమెంటు సభ్యుడు కావచ్చు, ఇక్కడ డబ్బు ఉపయోగించి కేంద్ర మంత్రి కావచ్చు. కానీ చట్టం, భారతదేశంలో చట్టం ఎంత పదునైందో, నువ్వు ధనికుడు అయినా, మంత్రి అయినా, చంద్రబాబుకు సన్నిహితమైన అమెరికాలో నివసిస్తున్న చట్టం పదునేంటో రాబోయే కాలంలో పెమ్మసాని చంద్రశేఖర్ నీకు చూపించి తీరుతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న. వదిలే ప్రశ్నే లేదు. ఏదో చిన్న చిన్న వాళ్ళతో డబ్బులు ఇప్పించిన మీద అవి కేకలు వేపిస్తున్నావు, వేయించుకో, ఐ డోంట్ కేర్. కానీ జరిగింది అన్యాయం. పెమ్మసాని చంద్రశేఖర్ సినిమా చూపిస్తానన్నావు, దాడి చేశావు, కార్లు పగలగొట్టించావు, ఫర్నిచర్ పగలగొట్టించావు, నా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచావు, నాతో పాటు ఉన్నటువంటి మహిళల్ని అవమానపరిచావు, పెట్రోల్ బాంబులు వేశారు. ఇంత దారుణం